హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ బాల్స్ గురించి కాస్త తెలుసుకుందాం. అంటే అదెంత బరువు ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఇది కాదు. రెడ్ బాల్, వైట్ బాల్ వాటి గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం. మామూలుగా అయితే క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెడ్ బాలే ఉండేది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్లో. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా రెడ్ బాలే ఉండేది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్ ఎక్కువగా ఆడుతుండేవాళ్ళు. అంతెందుకు ఒకప్పుడు వన్డే మ్యాచెస్లో కూడా వైట్ డ్రెస్ వేసుకొని ఆడుతుండేవాళ్ళు. కేవలం డే మ్యాచెస్ మాత్రమే ఆడుతూ ఉండేవారు. డే నైట్ మ్యాచెస్ ఉండేవి కావు, కలర్ జెర్సీస్ కూడా లేవు. సో అలాంటి టైమ్స్లో వైట్ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడే టైమ్స్లో రెడ్ బాల్తో ఆడేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేది. ఉదయం ఆడేవాళ్ళు, లైట్ ఫెయిల్ అవుతోంది అంటే చాలు సాయంత్రం మ్యాచ్ ఆపేసేవారు. ఇలా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ అని ఒకటి జరిగింది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్కు కూడా ఎక్కువగా మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. ఆస్ట్రేలియా అనేది దక్షిణార్ధగోళంలో ఉంటుంది, సదర్న్ హెమిస్పియర్లో ఉంటుంది. మామూలుగా మిగతా నార్దర్న్ హెమిస్పియర్లో ఉండే దేశాల్లో ఎండాకాలం ఉన్న టైంలో అక్కడ ఆస్ట్రేలియాలో చలికాలం ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలలో చలికాలం ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియాలో ఎండాకాలం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో 1977లో ఎందుకు మనం రాత్రిపూట కూడా క్రికెట్ మ్యాచెస్ ఆడొద్దు, ఉదయం అంతా మనం వేరే పనిలో ఉన్నా కానీ, లేకపోతే గ్రౌండ్కి వచ్చేవాళ్ళు ఉదయమే వచ్చి కూర్చోండి అంటే కూర్చోలేరు, మధ్యాహ్నం తిరిగ్గా వస్తారు, సాయంత్రం కావాలంటే లేట్ నైట్ అయినా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం నైట్ టైం మ్యాచెస్ ఆడగలమా లేదా, దీని గురించి ఆలోచించారు. అలా ఆలోచించి 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్లో వైట్ బాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. వైట్ బాల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్లేయర్స్ అందరూ వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారనుకోండి, జెర్సీస్, వైట్ బాల్ కనిపించదు. కాబట్టి డే నైట్ మ్యాచ్ కోసం కలర్ జెర్సీస్ వేసుకోవడం మొదలెట్టారు. డే నైట్ కలర్ జెర్సీస్ ఉన్నాయి కాబట్టి వైట్ బాల్ ఇంట్రడ్యూస్ చేశారు. అలా డే నైట్ మ్యాచెస్లో వైట్ బాల్ ఇంట్రడ్యూస్ అయింది 1977 వరల్డ్ సిరీస్ క్రికెట్లో, అది ఆస్ట్రేలియాలో. ఇక కలర్ జెర్సీస్ అప్పుడు ఉన్నా కానీ వరల్డ్ కప్లో కనుక చూస్తే కలర్ జెర్సీస్ 1992 వరకు లేవు. 1992లోనే మళ్ళీ కలర్ జెర్సీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. తమాషా ఏంటంటే 1992లో వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియాలో డే నైట్ మ్యాచెస్ పెట్టారు. కాబట్టి వరల్డ్ కప్లో కలర్ జెర్సీస్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ డిసైడ్ చేసింది. అలా 92 వరల్డ్ కప్లో వైట్ బాల్ని తీసుకొచ్చారు. ఇక రాత్రిపూట రెడ్ బాల్ కంటే వైట్ బాల్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆడే ప్లేయర్స్ గురించే కాదు, క్యాచ్ పట్టే ఫీల్డర్స్ గురించే కాదు, టీవీలలో చూసే ప్రేక్షకులకు కూడా రెడ్ బాల్ అనేది సరిగ్గా కనిపించడం లేదు. రాత్రిపూట వైట్ బాల్ పర్ఫెక్ట్గా కనిపిస్తోంది, విజిబిలిటీ బాగుంటోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైట్ బాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఈ రెడ్ వైట్ బాల్ కాకుండా పింక్ బాల్ అని ఒకటి ఉంది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. పింక్ బాల్ని అక్కడక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడిస్తూ ఉండేవారు. మళ్ళీ ఆస్ట్రేలియాలోనే పింక్ బాల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో, నవంబర్ 2015. అంతకుముందు 2009 నుంచే ప్రపోజల్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడిస్తున్నారు. బట్ ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్లో పింక్ బాల్ను వాడింది మాత్రం నవంబర్ 2015 ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్కు మధ్య జరిగిన మ్యాచ్లో, అది అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో. ఈ బాల్స్ తయారీదారుల గురించి ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రముఖంగా కనిపించేవి 3. అందులోనూ అంతర్జాతీయ క్రికెట్లో వాడే బాల్స్లో 3 కంపెనీస్ బాల్స్ను వాడుతూ ఉంటారు. 1 కూకబుర్రా, 2 డ్యూక్స్, 3 ఎస్జీ. ఈ 3 రకాల బాల్స్ను వాడుతుంటారు. అయితే ఇండియాలో ఈ ఎస్జీ బాల్ను వాడుతుంటారు. ఇంగ్లాండ్లో కానీ వెస్టిండీస్లో కానీ టెస్ట్ మ్యాచ్ అయిందనుకోండి, డ్యూక్స్ కంపెనీ తయారు చేసిన బాల్స్ను వాడుతూ ఉండేవారు. ఇక ఇతర దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే, ఇతర దేశాలన్నీ క్రికెట్ ఆడే దేశాలు ఆస్ట్రేలియా కంపెనీ తయారు చేసే కూకబుర్రా బాల్స్ని వాడుతూ ఉండేవారు. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి. ఇక ఈ 3 బాల్స్ గురించి ఒకసారి చూస్తే, కూకబుర్రా కంపెనీ ఏమంటుందంటే, మేము వైట్ బాల్ని అలాగే రెడ్ బాల్ని 2 తయారు చేస్తున్నాం. 2 తయారు చేసేటప్పుడు ఒకటే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, ఒకటే పద్ధతిలో తయారు చేస్తాం. చిట్ట చివరగా ఆ బాల్కు పైన వేసే లెదర్ కవర్ ఉంటుంది కదా బాల్ మీద, అదొక్కటే చేంజ్ అంతే. వైట్ బాల్కి వైట్ లెదర్ వేస్తున్నాం, రెడ్ బాల్కి రెడ్ లెదర్ వేస్తున్నాం, అంతే తప్ప
2 బాల్స్లో అసలు ఏం తేడా లేదు, ఎగ్జాక్ట్గా ఒకటేలా తయారు చేస్తున్నాం అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అది క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. కానీ తమాషా ఏంటంటే ఆడేవాళ్ళు రెడ్ బాల్ ఒక రకంగా స్వింగ్ అవుతోందని, వైట్ బాల్ ఒక రకంగా స్వింగ్ అవుతోందని చెప్తూ ఉంటారు. ప్లేయర్స్ అందరి ఎక్స్పీరియన్స్ అదే, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏమో ఒకేలా తయారు చేస్తున్నామని చెప్తోంది. కొంతమంది ఈ బాల్స్ని బాగా వాడి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైట్ బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతోంది రెడ్ బాల్ కంటే అని చెప్తూ ఉంటారు. మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే ఫ్రెండ్స్, వైట్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతోంది రెడ్ బాల్ కంటే కూడా, కుకబుర్రా మేము చెప్తోంది. ఇక మరో విషయం, క్రికెట్ బాల్ని కనుక మీరు చూస్తే లేయర్స్గా తయారు చేస్తారు. లోపల కార్క్ గోళాకారంలో తయారు చేసి దాని చుట్టూ లేయర్స్గా స్ట్రింగ్స్ అల్లుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా దాని మీద అవుటర్ సైడ్ మనం చూసే దగ్గర లెదర్ కేస్ ఒకటి పెట్టి బాల్ని రౌండ్గా స్టిచ్చింగ్ చేస్తారు. కుకబుర్రా బాల్ కనుక మీరు చూస్తే బాల్ మీద 6 వరుసల్లో స్టిచ్చింగ్ అనిపిస్తుంది మీకు, 6 లేయర్స్. ఈ కంపెనీసే కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి. గన్ అండ్ మూర్ అని చెప్పి వాళ్ళు కూడా క్రికెట్ బాల్స్ తయారు చేస్తారు. అలాగే స్లాజింగర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా క్రికెట్ బాల్స్ తయారు చేస్తుంటారు. ఇక అమెరికాలో కూడా క్రికెట్ బాల్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా కానీ ఈ కుకబుర్రా, డ్యూక్స్, ఎస్జీ ఈ 3 మాత్రం వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఇక కుకబుర్రా బాల్స్ విషయానికి వస్తే కుకబుర్రా బాల్స్ సీమ్ ఏమో తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 20 ఓవర్స్ తర్వాత సీమ్ బాగా పడిపోతుంది. కానీ బాల్ ఫస్ట్ 20 ఓవర్స్ అద్భుతంగా స్వింగ్ అవుతుంది కుకబుర్రా బాల్స్. అందుకే కుకబుర్రా బాల్స్తో బౌలింగ్ టీము ఫస్ట్ 20 ఓవర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది, అద్భుతంగా స్వింగ్ చేస్తారు. ఆ తర్వాత స్వింగ్ స్లో అయిపోతుంది, బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారిపోతుంది కుకబుర్రా బాల్ 20 ఓవర్స్ తర్వాత. ఇక సీమ్ అనేది స్లోగా పోవడం వల్ల స్పిన్నర్స్కి దాని మీద గ్రిప్ కూడా సరిగ్గా ఉండదు కుకబుర్రా బాల్ మీద. ఇక ముఖ్యంగా మీరు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ కానీ, ఆస్ట్రేలియా బౌలర్స్ కానీ, పాకిస్తాన్ బౌలర్స్ కానీ మీరు ఎక్కువ గమనిస్తే వాళ్ళు పేస్ కంటే కూడా స్వింగ్ మీద ఎక్కువ ఆధారపడతారు. ముఖ్యంగా ఓడిఐలో వికెట్స్ తీసేటప్పుడు చూడండి, ఈ దేశాలు ఫస్ట్ 15-20 ఓవర్స్లో స్వింగింగ్తో ఎక్కువ వికెట్స్ తీయడానికి ట్రై చేస్తారు, అవుట్ స్వింగర్స్ కానీ ఇన్ స్వింగర్స్ కానీ, కుకబుర్రా బాల్తో బౌలింగ్ చేసేటప్పుడు. ఇక ఇంగ్లాండ్లో తయారయ్యే డ్యూక్స్ బాల్ ఉంది. ఆ డ్యూక్స్ బాల్ ఏంటంటే దాని స్పెషాలిటీ సీమ్ ఉంటుంది, అద్భుతంగా స్వింగ్ అవుతుంది. 50-60 ఓవర్స్ దాకా కూడా అద్భుతమైన సీమ్ను మెయింటైన్ చేయగలుగుతుంది ఆ బాల్, డ్యూక్స్ బాల్. స్వింగింగ్ కుకబుర్రా కంటే ఎక్కువ స్వింగ్ అవుతుంది డ్యూక్స్ బాల్. ఒక రకంగా చెప్పాలంటే డ్యూక్స్ బాల్ బౌలర్కి చాలా సాయం చేస్తుంది. బౌలర్ డ్యూక్స్ బాల్తో బౌలింగ్ చేయాలంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ముఖ్యంగా పేసర్స్. మరో విషయం ఏంటంటే కుకబుర్రా కంటే కూడా ఎక్కువ బౌన్స్ అవుతుంది డ్యూక్స్ బాల్. అందుకే వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్రికెటర్స్ను మీరు పాత క్రికెటర్స్ అందరినీ గమనిస్తే, బౌన్సర్స్ వేసేవాళ్ళు వాళ్ళందరినీ గమనిస్తే పేసర్స్ ఉంటారు, అద్భుతమైన బౌన్సర్స్ వేస్తుంటారు. మాల్కమ్ మార్షల్ కానీ, మైకెల్ హోల్డింగ్ కానీ, బిగ్ బర్డ్ జోస్ గార్నర్ కానీ, యాండీ రాబర్ట్స్, కాలిన్ క్రాఫ్ట్, కర్ట్లీ ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్ వీళ్ళందరూ అద్భుతమైన పేస్, బౌన్సర్స్ కూడా అద్భుతంగా వేస్తారు. టెస్ట్ మ్యాచెస్ కనుక మనం మాట్లాడితే డ్యూక్స్ బాల్ అద్భుతంగా వీళ్ళు దాన్ని వాడుకుంటారు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్స్ డారెన్ గఫ్, అలాగే సర్ అలెక్ బెడ్సర్, జాన్ స్నో, స్టూవర్ట్ బ్రాడ్, ఇయాన్ బోథమ్, బాబ్ విల్స్, జేమ్స్ ఆండర్సన్, ఫ్రెడ్ ట్రోమన్ వీళ్ళందరూ కూడా అద్భుతమైన బౌన్సర్స్ వేస్తూ డ్యూక్ బాల్స్తో సీమ్ను అద్భుతంగా వాడుకున్నారు. ఇక మన భారతదేశంలో తయారయ్యే ఎస్జీ బాల్ గురించి చూద్దాం. ఈ ఎస్జీ బాల్, ఎస్జీ అంటే ఫుల్ నేమ్ శాన్స్ ప్యారెల్స్ గ్రీన్లాండ్స్, ఉత్తరప్రదేశ్లో ఉంది, మీరట్లో ఉంది వీళ్ళ ముఖ్యమైన కేంద్రం. అక్కడి నుంచి ఈ బాల్స్ తయారవుతూ ఉంటాయి. అంతెందుకు ఎస్జీ బాల్స్ పక్కన పెడితే ఎస్జీ బ్యాట్స్ని చాలా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు, ఆస్ట్రేలియాకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు ఎస్జీ బ్యాట్స్. ఇక ఎస్జీ బాల్ విషయానికి వస్తే సీము ఉంది, స్వింగ్ అవుతుంది, కానీ 10 ఓవర్స్ వరకు మాత్రమే మన ఇండియన్ కండిషన్స్ మీద ఈ సీమ్ని కానీ స్వింగ్ని కానీ చూపిస్తుంది. 10 ఓవర్స్ తర్వాత అంత అద్భుతంగా ఏం పని చేయదు ఈ ఎస్జీ బాల్. మరొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి ఈ ఎస్జీ బాల్తో అంటే షైనింగ్ని తొందరగా కోల్పోతుంది. సీము విషయానికి వస్తే 80-90 ఓవర్ల వరకు సీమ్ని సస్టైన్ చేయగలుగుతుంది వేరే బాల్స్తో పోలిస్తే. ముఖ్యంగా 40-50 ఓవర్స్ కనుక బౌల్ చేసిన తర్వాత ఈ బాల్తో రివర్స్ స్వింగ్ చేయొచ్చు ఎస్జీ బాల్తో, మిగతా బాల్స్ కంటే కూడా అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేయొచ్చు. ఇక స్పిన్నర్స్కు ఈ ఎస్జీ బాల్ వరం అని చెప్పొచ్చు. ఇక ఓడిఐస్లో అయితేనేమో ఇప్పుడు మీకు తెలుసు వైట్ బాల్స్ వాడుతున్నారు,
కుకబుర్రా బాల్సే వాడుతుంటారు, వైట్ కుకబుర్రా బాల్స్. ఇక టెస్ట్ మ్యాచెస్లో మాత్రం నేను చెప్పినట్టుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ఇలాంటి దేశాల టెస్ట్ మ్యాచెస్ జరుగుతుంటే ఆయా దేశాల్లో రెడ్ కుకబుర్రా బాల్ వాడుతుంటారు. మన ఇండియాలో ఎస్జీ బాల్ వాడుతుంటారు. ఒక్కోసారి చాలా రేర్గా ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచెస్లో కుకబుర్రా బాల్ కానీ డ్యూక్స్ కానీ వాడుతుంటారు. ఎక్కువగా ఎస్జీ బాలే వాడుతుంటారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్లో మాత్రం డ్యూక్సే వాడుతుంటారు టెస్ట్ మ్యాచెస్కి. ఇక బాల్ విషయానికి వస్తే మీరు గమనించే ఉంటారు, బాల్ని ట్రౌజర్స్ కేసి రుద్దుతూ ఉంటారు బౌలర్స్. అలాగే దాని మీద ఉమ్ము పెడుతూ ఉంటారు, చెమట రుద్దుతూ ఉంటారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ లాస్ ప్రకారం ఓకే. బాల్ని కొరకడం, గిల్లడం ఇలాంటివి చేస్తే మాత్రం అది బాల్ ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. ఎందుకు వీళ్ళు ట్రౌజర్స్ కేసి అలా రుద్దుతూ ఉంటారు బాల్ని అంటే ఒక షైనింగ్ తీసుకురావడం కోసం, పాలిషింగ్ అనుకోండి, ఒక టెంపరీ పాలిషింగ్ లాంటిది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అది కూడా బౌలర్స్ మీరు గమనిస్తే బాల్ను 2 సైడ్స్ రుద్దరు, ఒకే సైడ్ ఉమ్మేసి ఒకే సైడ్ రుద్దుతూ ఉంటారు. ఎందుకు అంటే స్వింగ్ క్రియేట్ చేయడానికి గాల్లో. అందుకనే వాళ్ళు ఉమ్ము పెడుతుంటారు, చెమట కూడా రుద్దుతూ ఉంటారు, బాల్ని టెంపరీగా పాలిష్ చేయడం కోసం. ఇక బాల్ సంగతికి వస్తే మధ్యలో ఎంపైర్స్ బాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ మధ్యలో బౌలర్స్ ఇంకా వేసే ముందు బాల్ని తీసుకొని చూస్తుంటారు. ఎంపైర్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బాల్ ఏమైనా ట్యాంపర్ అయిందా, బాగానే ఉందా, లేకపోతే బాల్ ట్యాంపర్ కాకపోయినప్పటికీ బాల్ ఏమైనా డ్యామేజ్ అయిందా, బ్యాట్స్మెన్ బాదిన బాదుడికి చిరిగిపోయిందా, దాని మీద ఉన్నటువంటి క్లాత్, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో బాల్ని రీప్లేస్ చేస్తారు. అయితే కొత్త బాల్ని రీప్లేస్ చేయరండోయ్. కొత్త బాల్ని రీప్లేస్ చేస్తే పేసర్స్ ఆ బాల్ని తీసుకొని అనుకూలంగా వాడుకుంటారు. అందుకని రూల్ ప్రకారం ఏం చేస్తారంటే ఒక బాల్ పాడైపోయినట్టుగా గమనించారనుకోండి, ఒక 30 ఓవర్స్ అయిపోయాక పాడైపోయినట్టు గమనించారనుకోండి అంపైర్స్, వెంటనే పాత బాల్స్ ఆల్రెడీ వాడిన ఉంటాయి కదా, 25 ఓవర్స్ 30 ఓవర్స్ దాకా వేసి ఆపిన బాల్స్ ఉంటాయి కదా, అలాంటి బాల్స్నే తెప్పించి మళ్ళీ మ్యాచ్ కంటిన్యూ చేస్తారు. ఓకే. ఇక మన ఎస్జీ బాల్స్ విషయానికి వస్తే ఇండియాలో తయారయ్యే ఎస్జీ బాల్స్ని అందరూ దాదాపు స్పిన్నర్స్ ఫుల్గా వాడేసుకొని వికెట్లు తీశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఇండియాలోనూ పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా ఎస్జీ బాల్స్ మీద బాగా విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆశ్చర్యం ఏంటంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎస్జీ బాల్ని విమర్శించడం మొదలెట్టాడు. ఎస్జీ బాల్ ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు నాకు నచ్చడం లేదు. కుకబుర్రా రెడ్ బాల్ అయితే అద్భుతంగా పనిచేస్తోంది టెస్ట్ మ్యాచెస్కి, డ్యూక్స్ కూడా బాగానే ఉంది, కానీ ఎస్జీ బాల్ అసలు సరిగ్గా పనిచేయడం లేదు, దాని పని అయిపోయింది అనే టైపులో కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా అశ్విన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, అవును టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఏ దేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడినా సరే ఇంగ్లాండ్లో తయారయ్యే డ్యూక్ బాల్ని వాడితే బాగుంటుంది, ఎస్జీ బాల్ ఈ మధ్య క్వాలిటీ సరిగ్గా లేదు, ఇండియాలోనే సరిగ్గా అది పనిచేయడం లేదు, ఇబ్బందులు వస్తున్నాయి, క్వాలిటీ ఎందుకో తగ్గింది అని చెప్పి విరాట్ కోహ్లీ కూడా కొన్ని కామెంట్లు వేశాడు రీసెంట్గా. ఓడిఐస్లో అయితే ఫ్రెండ్స్ మేము చెప్పినట్టుగా వైట్ కుకబుర్రాని వాడుతూ ఉన్నారు. అన్ని ఓడిఐస్లో 1999 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ డ్యూక్స్ వాళ్ళు తయారు చేసిన వైట్ బాల్ని వాడారు, కానీ చాలా సమస్యలు వచ్చాయి. అప్పటి నుంచి వైట్ డ్యూక్ బాల్ని ఓడిఐస్కి వాడకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో, లోకల్ మ్యాచెస్లో ఎవరెవరు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం, కానీ ఓడిఐస్లో మాత్రం డ్యూక్ బాల్ని, వైట్ డ్యూక్ బాల్ని వాడడానికి వీల్లేదు అని చెప్పిందనమాట ఐసీసీ. ఇక ఓడిఐస్లో మొత్తం వైట్ కుకబుర్రా వాడుతున్నారు. టెస్ట్లో మేము చెప్పినట్టుగా ఇంగ్లాండ్, వెస్టిండీస్లో అయితేనేమో రెడ్ కలర్ డ్యూక్ బాల్, ఇండియాలో అయితేనేమో ఎస్జీ బాల్, అలాగే మిగతా దేశాలలో ఆస్ట్రేలియా తయారు చేసే రెడ్ కుకబుర్రాని వాడుతున్నారు. ఇక మరో పాయింట్ ఏంటంటే స్పిన్ బౌలర్స్ గురించి. ఎక్స్ట్రా షైనింగ్ కనుక ఉందనుకోండి బాల్ మీద, స్పిన్ బౌలర్స్కి గ్రిప్ దొరకదు. అందుకే కొత్త బాల్ తీసుకొని స్పిన్నర్స్ వెయ్యాలంటే చాలా ఇబ్బంది పడతారు. షైనింగ్ ఉంటుంది, వాళ్ళకి గ్రిప్ దొరకదు స్పిన్ చేయడానికి. అందుకే ఎక్కువగా మీడియం పేసర్స్ని కానీ ఫాస్ట్ బౌలర్స్ని కానీ ఆ బాల్ని యూజ్ చేయమని చెప్పి వాళ్ళు వాడిన తర్వాత షైనింగ్ తగ్గింది అనుకున్న స్థితిలో అప్పుడు స్పిన్నర్స్ పిక్చర్లోకి వచ్చి బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఇక భవిష్యత్తులో ఈ 3 కలర్స్తో పాటు మరికొన్ని కలర్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఎల్లో కలర్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది కొన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్లో అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికైతే రెడ్, వైట్, పింక్ ఈ 3 క్రికెట్ బాల్స్ నడుస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ బాల్స్కి సంబంధించిన సమాచారం.